హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు మాత్రం స్టోరీస్ చాలా సూపర్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ స్టోరీలో ఒక మోస్ట్ అబ్సెస్డ్ అంటే చాలా డేంజరస్ లవర్ ఉన్నాడు. అతన్ని మోసం చేసిన హీరోయిన్‌ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఒక పిచ్చి మొండితనాన్ని ఈ స్టోరీలో చూడబోతున్నాం. డ్రామా స్టార్టింగ్‌లో రియాని చూపిస్తారు. తను ఒక మారుమూల ఐలాండ్‌లో చిన్న ఫ్లవర్ షాప్ నడుపుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతుంటుందన్నమాట. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఫోన్‌లో ఉన్న పర్సన్ ఇలా అంటాడు, "నా ప్రాణమా, చిట్ట చివరికి నిన్ను కనిపెట్టేశాను" అని చెప్పగానే ఆ డేంజరస్ టోన్ విన్న రియాకి అరికాళ్ళ నుండి నెత్తి వరకు వణుకు పుడుతుంది. ఆ గొంతు ఆమె ఎక్స్ హస్బెండ్ హానిదన్నమాట. 5 years బ్యాక్ ఏ పర్సన్ తో అయితే అన్ని బంధాలు తెంచుకొని పారిపోయిందో ఆ రాక్షసుడు మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. రియా టెన్షన్ తో లోపలికెళ్లి డబ్బులు సామాన్లు అన్ని ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. భయంతో ఫ్రెండ్ కి కాల్ చేసి, షావ్, నేను ఇప్పుడే ఈ సిటీ విడిచి వెళ్లిపోవాలి, వాడు నన్ను కనిపెట్టేశాడు అని అంటే, ఎవరు, మీ డాడీ గురించా నువ్వు మాట్లాడుతోంది? కాదు కాదు, హాన్ గురించి. థ్యాంక్ గాడ్ పాస్పోర్ట్ అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వు వెంటనే అని అంటుండగానే టక్కుమని డోర్ తెరుచుకుంటుంది. ఎదురుగా చూస్తే ఆమె పాస్ట్ అంటే ఆమె హస్బెండ్ నిలబడి ఉంటాడు. ఆమెను చూసి, ఏంటి నా బంగారం, నా నుండి పారిపోవాలని చూస్తున్నావా, లోపలికి కూడా ఇన్వైట్ చేయవా ఏంటి అని అంటాడు. ఆ టోన్ కి రియా వణికిపోతూ, మీకేదో తప్పుగా అర్థమైనట్టుంది, మీరు వెతుకుతున్న అమ్మాయిని నేను కాదు అని అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. హాన్ నవ్వుతూ, అవునా, చూస్తుంటే కొంచెం తేడాగానే కనిపిస్తున్నావు కానీ అని చెప్పి తన వేలుతో ఆమె లిప్స్ మీద ఉన్న లిప్స్టిక్ ని మెల్లగా తుడిచి ఆమె బుగ్గ మీద రాస్తాడు. తన గతంలో కూడా ఆమెను అలాగే ఏడిపించేవాడనమాట. ఇప్పుడు చూడు, ఇప్పుడు పక్క నా వైఫ్ లా కనిపిస్తున్నావు అని అంటాడు. రియా కోపంతో అరుస్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు హాన్ అని. అతని ఇల్లంతా చూస్తూ, నన్ను వదిలి వెళ్లిపోవడానికి మా తాతయ్య దగ్గర 20 millions తీసుకున్నావు కదా, మరి ఈ ఇల్లు చూస్తుంటే నీ పరిస్థితి ఏం బాలేనట్టుందే అని వెటకారంగా అడుగుతాడు. దానికి రియా అంటుంది, జీవితాంతం బ్రతకడానికి 20 millions ఏమీ సరిపోవు, అయినా ఇప్పుడు నువ్వు లీ ఫ్యామిలీకి ఉన్న ఏకైక వారసుడివి, కోట్లకు అధిపతివి, మరి నాలాంటి మోసగత్తె కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నిలదీస్తుంది. కరెక్టే, నువ్వు మోసగత్తవే, అందుకే మనం ఒక గేమ్ ఆడదాం. నేను 10 వరకు లెక్క పెడతాను, ఈ లోపు నువ్వు ఆ తలుపు దాటి బయటికి వెళ్లిపోతే నిన్ను అస్సలు ఆపను, ఇది నా ప్రామిస్. కానీ ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు నా ప్రాణం అని ఛాలెంజ్ చేస్తాడు. రియా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా తలుపు వైపు పరుగు తీస్తుంది. కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే, ఆమె డ్రెస్ కున్న ఒక దారం హాన్ చేతిలో చిక్కుకొని ఉంటుంది. తను పరిగెడుతుంటే ఆ దారం మెల్లగా ఊడిపోతూ ఉంటుంది. అది గమనించిన రియా, ఇలా చేసి నన్ను ఆపగలవు అనుకుంటున్నావా అని కోపంగా ఆ దారాన్ని పంటితో కొరికి పారేస్తుంది. కానీ ఆ తలుపు దాటాక ఆమెకు ఎదురైంది ఫ్రీడమ్ కాదు, హాన్ బాడీ గార్డ్స్. వాళ్ళు ఆమెను మళ్ళీ లోపలికి తోసేస్తారు. రియాకి మండిపోతుంది. ఏంటి నీ కొత్త డ్రామా అని అడిగితే, హాన్ చాలా ప్రశాంతంగా, నేను నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను కదా, నువ్వే వాడుకోలేదు అని అంటాడు. అసలు నీకేం కావాలి, నిన్ను వదిలేసి వెళ్ళినందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని రియా అడిగితే, తప్పు తప్పు, నేను మళ్ళీ నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తన్ని గట్టిగా అదిం పట్టి కిస్ చేస్తాడు. రియా ఎంత అరిచినా కూడా అంటే గీ పెట్టినా కూడా పట్టించుకోకుండా తను ఎత్తుకొని డైరెక్ట్ గా అతని మ్యాన్షన్ కి తీసుకెళ్తాడు. 5 years బ్యాక్ వాళ్ళు కలిసిన అదే బెడ్రూమ్ లోకి ఆమెను విసిరేస్తాడు. ఆమె వేడుకుంటుంది, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పింది నిజమే, ఆ నాటకం ఆడింది నేనే అని అంటుంటే హాన్ కోపంతో ఆమెకి దగ్గరకు లాక్కొని, అబద్ధం చెప్పడం వరకు ఓకే బంగారం, కానీ నన్ను వదిలి వెళ్లిపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు, ఇప్పుడు ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి మళ్ళీ ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. రియా తప్పించుకోవాలని చూస్తుంటే ఆమె చేయి పొరపాటున స్విచ్ బోర్డు కి తగిలి లైట్స్ అన్ని ఆన్ అవుతున్నాయి. ఆ రూమ్ లో ఉన్న సిచ్యువేషన్ అంటే ఆ బెడ్ ని చూసిన రియా షాక్ అవుతుంది. 5 years బ్యాక్ తన గదిని ఎలా వదిలి వెళ్ళిందో ఇప్పుడు కూడా ప్రతి మూల, ఎవ్రీ ఇంచ్ అలానే అలంకరించి ఉంటుందన్నమాట. అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే ఒక గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది. అది చూడగానే వాళ్ళ 5 years బ్యాక్ స్వీట్ మూమెంట్స్ గుర్తు చేస్తుందన్నమాట. ముఖ్యంగా రియా ప్రెగ్నెంట్ అని తెలిసిన ఆ రోజుని. కానీ ఈ రోజు ఆ జ్ఞాపకం ఒక పాత గాయంలా అనిపిస్తుంది ఆమెకి. అది చూసిన హాన్ సీరియస్ గా చెప్తాడు, నాకు నా బిడ్డ కావాలి, ఆ తర్వాతే నిన్ను వదిలేస్తాను అని. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అసలు ఏమై ఉంటుందంటే, రియా అతన్ని వదిలేసి వెళ్లిపోతుంటే ఆ రాత్రి హాన్ బ్రతిమలాడుతూ ఉంటాడు, ప్లీజ్ బేబీ నన్ను వదిలేసి వెళ్ళకు, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పు, అయినా నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఈ స్థితిలో వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా రియా వెటకారంగా నవ్వుతూ, నేను ప్రెగ్నెంట్ కాదు హాన్, అసలు నేను ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వలేదు, అదంతా నిన్ను మోసం చేయడానికి నేను ఆడిన ఒక పెద్ద నాటకం అని అరిచి చెప్తుంది. ప్రెజెంట్ కొస్తే రియా అడుగుతుంది, అసలు లేని బిడ్డని నేను నీకు ఎలా ఇవ్వగలను అని. హాన్ ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ, అప్పుడు లేదు కానీ ఇప్పుడు రావచ్చు కదా అని రొమాంటిక్ గా దగ్గరకు వస్తాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ మొండితనం చూస్తుంటే రియాకు మాత్రం ఫుల్ సుస్సు
కొడుతుంది. ఈసారి అతను కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందాలని డిసైడ్ అవుతాడనమాట. రియా అరుస్తూ నీకేమైనా పిచ్చి పట్టిందా? బిడ్డంటే నీకు ఆడుకునే బొమ్మ అనుకుంటున్నావా? అని నిలదీస్తుంది. మనోడి కోపం ఆల్రెడీ నరాలకెక్కిపోయింది. సో కోపంతో అంటాడు, అదే మాట నేను నిన్నడగాలి. బిడ్డ అంటే ఆడుకునే బొమ్మ కాదు రియా. ఒకప్పుడు నా మనసుతో ఆడుకున్నట్టు ఇప్పుడు కూడా ఆడుకోవాలనుకుంటున్నావా? 6 ఇయర్స్ బ్యాక్ నువ్వు స్టార్ట్ చేసిన ఈ గేమ్ కి క్లోజర్ నేనే ఇస్తాను అని చెప్పి తన్ని మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే తలుపు ఎవరో కొడతారు. అసిస్టెంట్ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి గ్రాండ్ ఫాదర్ వచ్చారు అని చెప్తాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఫస్ట్ నుంచి వీళ్ళ పెళ్ళంటే అసలు ఇష్టం లేదన్నమాట. రియాని తాతయ్యకి ఇన్ఫార్మ్ చేసి ఉంటుందని హాన్ కి అర్థమైపోతుంది. కానీ ఈసారి మాత్రం మనోడు ఆగే రకం కాదు. ఈ రోజు ఈ గడప దాటి లోపలికి వచ్చే ధైర్యం ఎవరికి ఉందో నేను కూడా చూస్తాను అని సీరియస్ అవుతాడు. బయటేమో తాతయ్య గంటల తరబడి తన మనవడి కోసం వెయిట్ చేస్తుంటాడు. లోపల నుండేమో దారుణమైన శబ్దాలు వినిపిస్తాయి. అవి వింటున్న బాడీ గార్డ్స్ అందరూ తల దించుకునేలా చేస్తాయన్నమాట. వాళ్ళ తాతయ్య కోపంతో ఇక చాలా ఆపండి అని అరిచి అందరిని బయటకు వెళ్ళమని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు హాన్ మెల్లగా బయటకు వస్తాడు. అరే తాతయ్య అంత తొందర ఏముంది, వచ్చేసారు కదా, చెప్పండి ఏంటి విశేషం అని అడుగుతాడు. తాతయ్య కోపంగా రియాని పంపించేమని ఆర్డర్ ఇస్తే నేను పంపకపోతే ఏం చేస్తావు తాతయ్య అని హాన్ ఎదురు తిరుగుతాడు. అంతలో రియా కేవలం హాన్ షర్ట్ మాత్రమే వేసుకొని బయటకు వస్తుంది. వెటకారంగా అడుగుతుంది, ఏంటి తాతయ్య మళ్ళీ నాకు ఒక 20 మిలియన్స్ ఇస్తారా మీ మనవడి లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోవడానికి, ఏమంటారు అని అడుగుతుంది. రియా ఒక్కసారిగా ఇలా మారిపోవడం చూసి హాన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇందాకటి దాకా తన నుండి పారిపోవాలి అనుకున్న ఈ పిల్ల ఇప్పుడు అతని మెడ చుట్టూ చేతులు వేసి తాతయ్యనే ఆట ఆడుకుంటుంది. అసలు దీని మైండ్ లో ఏముంది అని ఆలోచిస్తుంటాడు. తాతయ్య అసహించుకుంటూ, చిచ్చి ఇలాంటి అబద్ధాల కోరిని క్యారెక్టర్ లేని మనుషుల్ని మన ఫ్యామిలీ కోడల్ని చేయాలి అనుకున్నావా? చూడు ఏదో ఒక రోజు నిన్ను నిలువునా ముంచేస్తుంది అని అంటాడు. రియా నవ్వుతూ, తాతయ్య ఈసారి నేనేమి ఆయన దగ్గరకు రాలేదు, ఆయనే నన్ను ఎత్తుకొచ్చారు అని చెప్పి హాన్ వైపు తిరిగి, బేబీ నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది. హాన్ తన్ని లోపలికి తీసుకెళ్లబోతుంటే తాతయ్య అడ్డుపడతాడు. దానికి హాన్, తాతయ్య నా వైఫ్ కి ఆకలేస్తుంది, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను అని క్లియర్ గా చెప్పేస్తాడు. రియా కావాలనే తాతయ్య మీరు కూడా మాతో కలిసి డిన్నర్ చేయొచ్చు కదా అని పిలుస్తుంది. కానీ ఆవిడతో కలిసి ఒకే టేబుల్ మీద కూర్చోడానికి తాతయ్య వద్దని చెప్పి ఈ పిల్లని బయటికి గెంటేయండి అని గాడ్స్ కి ఆర్డర్ ఇస్తాడు. రియా మనసులో ఫుల్ ఖుషి అయిపోతుంది. ఎందుకంటే తను కోరుకున్నది కూడా ఇదే కదా. కానీ మనోడు ఉంటాడు కదా అక్కడ, గట్టిగా అరిచి అందరిని ఆపేస్తాడు. ఒక్కవేళ ఎవడైనా నా వైఫ్ ని టచ్ చేయడానికి ట్రై చేసినా వాడికి నరకం చూపిస్తాను. రేయ్ తాతయ్యకి వయసు అయిపోయింది, ఆయనకి రెస్ట్ అవసరం, తీసుకెళ్ళండి అని ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళ తాతయ్య నన్ను వెళ్ళమంటావా అని అరుస్తుంటే, తాతయ్య ఇక వాగింది చాలు, నువ్వు ఆల్రెడీ ముసలోడు అయిపోయావు, రిటైర్మెంట్ ఎంజాయ్ చెయ్యి, నా పర్సనల్ లైఫ్ లో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పడంతో తాతయ్యకి అర్థమైపోతుంది ఇప్పుడు పెత్తనం అంతా ఆ మనవడి చేతిలో ఉందని, తను ఏం చేయలేడని. ఆయన వెళ్లిపోగానే రియాకి ఫ్రీడమ్ దొరుకుతుంది అన్న ఆఖరి ఆశ కూడా ఆవిరైపోతుంది. హాన్ నవ్వుతూ, ప్లాన్ భలే వేసావు బేబీ, నా నుండి తప్పించుకోవడానికి తాతయ్యని వాడుకున్నావన్నమాట అని అంటాడు. రియా ఫ్రస్ట్రేషన్ తో, నన్ను వదిలే, నీకు ఆల్రెడీ షూ ఫ్యామిలీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మరి నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడుగుతుంది. తన ఎంగేజ్మెంట్ విషయం రియాకి ఎలా తెలిసింది అని హాన్ షాక్ అయ్యి, అయితే ఏంటి, నీకు నా ఎంగేజ్మెంట్ తో ఏం ప్రాబ్లం, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా, అయినా నాకు బిడ్డనివ్వడానికి ప్రేమతో పని లేదు రియా అని అంటాడు. దానికి రియా అంటుంది, మరి నీ కాబోయే భార్యని బిడ్డని కనమని అడగొచ్చు కదా, నన్ను మళ్ళీ ఒక డర్టీ సీక్రెట్ లాగా లోకానికి తెలియకుండా గదిలో దాచిపెట్టాలి అనుకున్నావా, అదే 6 ఏళ్ల క్రితం చేసినట్టే అని రియా నిలదీస్తుంది. ఆ మాటకి హాన్ కోపంతో ఏదో అన్నట్టు మాట అనేసరికి రియా ఒక్కసారిగా చంప పగలగొడుతుంది. అంతే, హాన్ కి పిచ్చెక్కిపోతుంది. తన్ని గదిలోకి ఈడ్చుకెళ్లి చైన్స్ తో మంచానికి కట్టేస్తాడు. ఇదే నీకు శిక్ష, నీ తప్పు నీకు తెలిసే వరకు ఈ చైన్లు విప్పేదే లేదు అని అరుస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, నన్ను వదిలే ప్లీజ్ అని రియా అరుస్తున్నా కూడా, రిలాక్స్ స్వీట్ హార్ట్, నువ్వు ఇలా పెనుగులాడితే నీ బ్రెయిన్ మీద స్ట్రెస్ పెరిగి బిడ్డ పుట్టడం కష్టం అవుతుంది, సో గమ్మున పడుకో అని చెప్పి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హాన్ బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తే నాకు ఆకలేదు అని అంటుంది. ఆయన దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న సంఖ్యలు విప్పుతుంటే రియా ముఖంలో ఒక చిన్న ఆశ కలుగుతుంది. కానీ అతను, నీకు ఆకలి లేకపోతే పర్లేదు కానీ నేను తింటున్నప్పుడు నా కంపెనీ అయితే ఇవ్వాలి కదా అని చెప్పి రియాని తన పక్కన కూర్చోబెట్టుకుని అతను మాత్రం హాయిగా తింటుంటాడు. పాపం రియా ఆకలితో వాడు తింటుంటే చూడాల్సి వస్తుంది. హాన్ ఆఫీస్ కి రెడీ అయ్యి మళ్ళీ రియా దగ్గరకు వస్తాడు. ఏంటి మర్చిపోయావా, రా నాకు టై కట్టు అని ఆర్డర్ ఇస్తాడు. నాకు టై కట్టడం రాదని నీకు తెలుసు కదా అని రియా అరిస్తే, 6 ఇయర్స్ బ్యాక్ ఏ పని అయితే సగంలో ఆగిపోయిందో అది నేను ఇప్పుడు నేర్పిస్తాను రా అని చెప్పి తన దగ్గరకు లాక్కుంటాడు. మళ్ళీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హాన్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే రియా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు హాన్ అంటాడు, బేబీ నువ్వు రోజు నా కోసం ఇంత త్వరగా నిద్ర లేవక్కర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలనులే అని. కానీ రియా ప్రేమగా, లేదు నువ్వు రెడీ అవుతుంటే చూడడం నాకు చాలా ఇష్టం, మిగతా భార్యల్లాగే నేను కూడా నీకు టై కట్టగలిగితే ఎంత బాగుంటుందో అని అంటుంది. అప్పుడు హాన్ బలవంతంగా ఆమెకి టై ఎలా కట్టాలో నేర్పిస్తూ, ఇక నుండి నువ్వు ఇందులో ఎక్స్పర్ట్ అయ్యే వరకు
వరకు రోజు నా టై నువ్వే కట్టాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఆయన ఆమె చేయి పట్టుకుని బయటికి వరకు తీసుకెళ్లి, మరి నా గుడ్ బై కిస్ ఇవ్వడం మర్చిపోయావా ఏంటి అని అడుగుతాడు. రియా ఫ్రస్ట్రేషన్ తో ప్రెజెంట్ లో ఏంటి నాటకాలు, మళ్ళీ నాతో ఈ బొమ్మరిల్లు ఆటలు ఆడాలనుకుంటున్నావా, నా పాత మెమరీస్ ని ఇంకా మర్చిపోలేదా అని నిలదీస్తుంది. హాన్ కళ్ళలో ఈసారి కోపం లేదు, రియా మీద ప్రేమ కనిపిస్తుంది. అవును మర్చిపోలేదు, నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఈనాటికి గుర్తుంది అని చెప్పి గతంలో తను ఇష్టంగా ఇచ్చే ఆ కిస్ ని ఈసారి తనే బలవంతంగా లాగేసుకుంటాడు. ఇంకా చెప్తాడు, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా వెల్కమ్ కిస్ కోసం నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ కనిపించాలి అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే రియా కోపంతో ఒక గ్లాస్ ని నేలకేసి కొడుతుంది. ఆ సౌండ్ కి మ్యాన్షన్ అంతా సైలెంట్ అయిపోతుంది. హాన్ అరిచి, ఏం చూస్తున్నారు, ఇప్పుడే ఇదంతా క్లీన్ చేయండి అని సాఫ్ట్ గా అరుస్తాడు. కానీ తన వైఫ్ ని మాత్రం ఒక్క మాట కూడా అనడు. ఆయన వెళ్ళగానే రియా కన్ను అక్కడ పనిచేసే అమ్మాయి ఫోన్ మీద పడుతుంది. దొంగ చాటుగా ఆ ఫోన్ తీసుకొని తన గదిలోకి వెళ్లి ఈ రోజే 5th బర్త్డే జరుపుకుంటున్న తన కూతురికి ఫోన్ చేస్తుంది. కానీ హాన్ ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదని ఆమెకి తెలుసు. ఆయన సడన్ గా గదిలోకి వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నావు అని నిలదీస్తాడు. ఎవరితో లేదు అని తన అబద్ధం చెప్తుంది. కానీ హాన్ ఆమెను ఈడ్చుకుంటూ బయటికి తెచ్చి, అబద్ధం చెప్పకు, ఎవరో చిన్న పాప నిన్ను మమ్మీ అని పిలవడం నేను విన్నాను అని సీరియస్ అవుతాడు. ఫోన్ చెక్ చేస్తాడు కానీ రియా అప్పటికే నెంబర్ డిలీట్ చేసేస్తుంది. నిజం చెప్పు రియా, ఆ పాప నా కూతురా అని అడిగితే ఎన్నిసార్లు చెప్పాలి, నేను అసలు ప్రెగ్నెంటే కాదు, ఇక నీ బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది, నన్ను వదిలే, నేను రెస్ట్ తీసుకోవాలి అని వెళ్లిపోబోతుంటే హాన్ ఆమెను ఎత్తుకొని బాత్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆఖరిసారి అడుగుతున్నాను, నిజం చెప్పు, లేదంటే అని చెప్పి ఆమెను బాత్టబ్ లో ఉన్న చన్నీళ్లలో పడేస్తాడు. కోపంతో, గుర్తుంచుకో, నువ్వు చెప్పకపోయినా నేనేంటో నీకు తెలుసు కదా, ఆ నిజం ఏంటో నేనే కనిపెడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ రాత్రి మనోడు ఇంటికి వచ్చేసరికి రియా బయట వెయిట్ చేయదు. పైగా ఆ సంకెళ్ల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆమెకు ఫుల్ ఫీవర్ వస్తుంది. హాన్ పని మనిషిని బయటికి పంపించి తనే స్వయంగా ఆమె దెబ్బకి డ్రెస్సింగ్ చేస్తాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రియా నిజంగానే మనకి కూతురుందా అని ఆతృతగా అడుగుతాడు. అతని కళ్ళల్లో నీళ్లు చూసి రియా మనసు ఒక క్షణం కరుగుతుంది. ఆ పాప తన కూతురేనని, తను ఎక్కడుందో అడ్రస్ చెప్పేస్తుంది. హాన్ వెంటనే అడ్రస్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరో వేరే ఫ్యామిలీ ఉంటుంది. ఆ పాప ఏజ్ కూడా 5 years ఉండదన్నమాట. అంటే రియా మళ్ళీ తన్ని బురిడి కొట్టించిందని అతనికి అర్థమవుతుంది. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, సార్ రియా మెన్షన్ నుంచి పారిపోయింది అని షాకింగ్ న్యూస్ చెప్తాడు. రియా ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటుంది. యాక్చువల్ గా తన కూతురు డోడో అడ్రస్ లో ఉండదు, తన ఫ్రెండ్ షావ్ దగ్గర సేఫ్ గా ఉంటుందన్నమాట. వీళ్ళు కొన్నేళ్ల తర్వాత తన్ని కలవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే హాన్ మనుషులు తన్ని వెతుకుతూనే ఉంటారు కదా, సో అలా అన్నమాట. కాసేపటికి రియా గదిలోకి ఒక గిఫ్ట్ పార్సల్ వస్తుంది. షావ్ పంపాడేమో అనుకొని ఓపెన్ చేస్తే ఆమె గుండె ఆగిపోయినంత పని అవుతుంది. లోపల అవే సంఖ్యలు ఉంటాయి. వీటి నుండే కదా తను ఇందాకే విముక్తి పొందింది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అది హాన్ కాల్ అని ఆమెకు బాగా తెలుసు. అందుకే కట్ చేసి హోటల్ నుండి పారిపోవాలని చూస్తుంది. కానీ అప్పటికే అతని మనుషులు హోటల్ కి చేరుకుంటారు. తను ప్రాణాలు అరచేత పట్టుకుని ఒక టాక్సీ ఎక్కుతుంది. డ్రైవర్ ఫోన్ ఇచ్చి, మేడం ఇది మీకోసం అని అంటాడు. రియా వణుకుతున్న గొంతుతోనే హలో అని అంటే అటువైపు నుండి ఒక డేంజరస్ వాయిస్ వినిపిస్తుంది. నా నుండి ఇంకెంత కాలం పారిపోతావు నా ప్రాణం, నీ కాలికి దెబ్బ తగిలింది కదా అని అడుగుతాడు. రియా భయంతో టాక్సీ దిగి చూస్తే చుట్టూ ఉన్న లౌడ్ స్పీకర్లతో అతని గొంతే వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు బేబీ, నా కళ్ళు ప్రతి క్షణం నీ మీదే ఉన్నాయి అని హాన్ తన్ని ట్రాక్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకే తన బ్యాగ్, వాలెట్, ఫోన్ అన్ని పారేస్తుంది. దారిలో వెళ్తున్న ఒక పర్సన్ కి డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకొని షాప్ కి కాల్ చేస్తుంది. తన కూతురు డోడోని తీసుకొని వాళ్ళ ఊరి పాత ఇంటికి రమ్మని చెప్తుంది. కానీ తన పాత ఇంటికి వెళ్ళగానే ఆమె ముఖం పాలిపోతుంది. నేల మీద ఒక టెడ్డీబేర్ కనిపిస్తుంది. ఆ టెడ్డీబేర్ రియా పాస్ లో హాన్ బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చిందనమాట. తను వెనక్కి వెళ్లిపోతుంటే అక్కడ ఒక స్క్రీన్ మీద పాత రికార్డింగ్ ప్లే అవుతుంది. రియా హాన్ కి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తూ, మనం 8 years వరకు ముసలి వాళ్ళం అయిపోయినా సరే బేబీ, నేను నీకు ఇలాగే సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాను, నీ మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని ప్రామిస్ చేస్తున్న వీడియో ప్లే అవుతుంది. సరిగ్గా అప్పుడే వెనక నుండి హాన్ ఆమెను ఎత్తుకొని బంధిస్తాడు. ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అడుగుతాడు. రియా ఒక్కసారిగా షాక్ అయ్యి తనకి వెనక్కి నెట్టేస్తుంది. వణికిపోతున్న గొంతుతో, నువ్వు నన్ను ఎలా వెతికావు, నా వస్తువులన్నీ పారేశాను కదా అని అడుగుతుంది. అప్పుడు హాన్ మెల్లగా ఒక కత్తి తీసి ఆమె వైపు అడుగులు వేస్తాడు. రియా భయపడిపోతూ, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. హాన్ బలవంతంగా ఆమె కాలిని పట్టుకొని చాక్ తో ఆమె కాలికున్న బ్యాండేజ్ ని కోసి పారేస్తాడు. ఆ బ్యాండేజ్ లోపలే తను ఫస్ట్ డేనే ఒక GPS ట్రాకర్ పెట్టుంటాడనమాట. అతను ఆ షార్ప్ నైఫ్ ని ఆమె బుగ్గ కానిచ్చి, నేను ముందే చెప్పాను కదా బేబీ, నువ్వెంత ప్రయత్నించినా నా నుండి పారిపోలేవు అని రొమాంటిక్ గా వార్నింగ్ ఇస్తాడు. అయినా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏది బేబీ అని అడుగుతాడు. గిఫ్ట్ అంటే ఆ సంఖ్యలన్నమాట. తన దగ్గర ఉన్న ఇంకో సంఖ్యలతో మళ్ళీ ఆమె చేతుల్ని బంధిస్తాడు. రియా ఏడుస్తూ, ప్లీజ్ నన్ను క్షమించు, నువ్వేది చెప్తే చేస్తాను, నీతో తిరిగి రావడానికి కూడా నేను రెడీ అని బ్రతిమలాడుతుంది. కానీ ఆమెకు తెలీదు తనకి పడే శిక్ష ఇప్పుడు డబల్ అవబోతుందని. సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకొని ఒక చిన్న పాప మమ్మీ అని పిలుస్తూ లోపలికి వస్తుంది. అది చూసిన హాన్ కి మండిపోతుంది. ఎవరి పాప, మళ్ళీ నన్ను బురిడి కొట్టించడానికి కొత్త నాటకమా
నన్ను మోసం చేసే వాళ్ళ గతి ఏమవుతుందో ఇప్పుడే చూపిస్తాను. ఈ పాపతోనే స్టార్ట్ చేస్తాను అని ఆ పాప వైపు వెళ్తాడు. రియా ప్రాధేయపడుతూ అరుస్తూ చివరికి నిజాన్ని ఒప్పుకుంటుంది. అది నీ కూతురు హాన్ అని. కానీ హాన్ ఆమె మాటల్ని నమ్మడు. ఆమెని ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్తాడు. అప్పుడే రియాకి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. ఇదంతా ఒక పీడకల అని తెలుసుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. తలుపు దగ్గర తన కూతురు లేదు. హాన్ బాడీగార్డ్స్ నిలబడి ఉంటారన్నమాట. రియా మనసులో ఒక డిసిషన్ కి వచ్చేస్తుంది. హాన్ తన్ని అసహించుకొని వదిలేసేలా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి హాన్ తో అంటుంది. నువ్వు ఇదంతా చేస్తున్నావంటే నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావన్నమాట. కానీ నేను వెళ్లిపోయాక నీకు అసలు నిజం తెలియలేదా అని రియా అడుగుతుంది. అప్పుడు ఒక డేంజరస్ నిజం బయటపడుతుంది. హాన్ తాతయ్యకు గతంలోనే రియా ఒక కాన్ ఆర్టిస్ట్, అంటే మోసగత్తె అని, ఆమె గతం అంతా అబద్ధమని తెలిసిపోతుందన్నమాట. ఆమె హాన్ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసమని ఆయన నమ్ముతాడు. ఆ విషయం తెలిసే లోపే రియా ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు హాన్ తన తాతయ్యకి మాటిస్తాడు, బిడ్డ పుట్టిన తర్వాత రియాని నేనే వదిలేస్తాను, ఎందుకంటే ఆ పసిపాపలో ఏ తప్పు లేదు కదా అని అంటాడు. తాతయ్య అదే రికార్డింగ్ ని రియాకు వినిపించి హాన్ జీవితం నుండి వెళ్లిపోవాలని 20 మిలియన్ ఇస్తాడు. తను అడిగిన దానికి డబుల్ అమౌంట్ ఇవ్వడంతో రియా వెళ్లిపోతుందన్నమాట. కానీ అసలు నిజం ఏంటంటే రియా మోసగత్త అని తెలిసినా కూడా హాన్ తన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. తన తాతయ్య ముందు రియాని ప్రూవ్ చేయడానికి ఆయన కొంచెం టైం కావాలంతే. అందుకే ఇదంతా అనుంటాడు. కానీ ఈ లోపే రియా వెళ్లిపోయి ఉంటుంది. కానీ రియా ఇప్పుడు అతన్ని రెచ్చగొడుతుంది కావాలని. అసలు నిన్ను నా ప్రేమ వలలో ఎలా పడేశానో నీకు తెలియాలా అని అడుగుతుంది. ఆ మాట వినగానే హాన్ కి గుండె ఆగిపోయినంత పనవుతుంది. మనం ఇప్పుడు ఉన్నది నేను పుట్టి పెరిగిన ఇంట్లోనే, అన్నీ నీ కళ్ళతోనే చూడు అని చెప్పి 6 years బ్యాక్ రియా చేసిన ప్రతి కుట్రను బయట పెడుతుందన్నమాట. తన్ని స్టాక్ చేయడం, తన ఇష్టాన్ని తెలుసుకోవడం, వాళ్ళ ఫస్ట్ మీటింగ్, అన్ని ఎవ్రీథింగ్ రియా ప్లాన్ ప్రకారమే జరిగాయని ఆధారాలతో సహా చూపిస్తుంది. హాన్ షాక్ అవుతాడు. అతను ప్రాణంగా దాచుకున్న ప్రతి జ్ఞాపకాలు ఒక పెద్ద అబద్ధం అని తెలిసి ఫుల్ బాధపడుతుంటాడు పాపం. హాన్ కళ్ళలో తన మీద హేట్ చూసి రియా చాక్ తీసుకుంటుంది. కానీ హాన్ భయం లేకుండా, నన్ను చంపాలి అనుకుంటున్నావా? నా మనసుని ఎప్పుడు చంపేశావు కదా రియా. నా నమ్మకాన్ని, నా ప్రేమని నువ్వు నిలువున పూర్తి చేశావు. ఇప్పుడైనా నా కళ్ళ ముందు నీ మొహం చూపించకు, కనిపిస్తే నిన్ను చంపేస్తాను అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రియాకి హాన్ నుండి ఫ్రీడమ్ అయితే దొరికింది. కానీ అప్పుడే షావ్ కాల్ చేసి ఎవరో మన కూతురు డోలోని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. రియా బయటికి రాగానే ఒక కారు ఆమె ముందు వచ్చి ఆగుతుంది. కిడ్నాప్ చేసిందైతే హాన్ కాదు, కానీ రియా తండ్రి ఫెంగ్. ఇతను రియాని 10 years ఏజ్ లోనే అనాథాశ్రమం నుండి అడాప్ట్ చేసుకుంటాడనమాట. ప్రేమతో మాత్రం కాదు, జనాల్ని మోసం చేసి డబ్బులు దోచుకోవడానికి, రియాని ఒక వెపన్ లా వాడుకోవడానికి అడాప్ట్ చేసుకుని ఉంటాడు. హాన్ జీవితంలోకి రియాని పంపింది కూడా ఆ తండ్రి వేసిన ప్లానే అన్నమాట. కానీ రియా నిజంగానే హాన్ ని ప్రేమిస్తుంది. అందుకే తండ్రి నుండి, భర్త నుండి తప్పించుకొని 5 ఏళ్లుగా దాక్కుంటుంది. బట్ ఈ రోజు ఆ తండ్రి తన్ని వెతికి పట్టుకున్నాడు. తన కూతురు ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది అని చెప్పి బాధపడుతుంది. ఆమె వాడి దగ్గరికి వెళ్ళగానే వాడు ఆమెను చూసి, రియా నువ్వెంత చిక్కిపోయావు, షావ్ నిన్ను అసలు సరిగ్గా చూసుకోలేనట్టుందే అని వెడ్డకారంగా అడుగుతాడు. పాస్ట్ 6 years గా కనిపించకుండా పోయినందుకు రియా తన తండ్రికి సారీ చెప్తుంది. దానికి ఆయన నవ్వుతూ, మనం ఫ్యామిలీ కదా రియా, ఫ్యామిలీలో పాత గొడవలన్నీ మర్చిపోయి క్షమించేయాలి. ఇక నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, మనం త్వరలోనే ఇంటికి చేరుకోబోతున్నాం అని కావాలని యాక్టింగ్ చేస్తూ ప్రేమగా చెప్తాడు. ఆ మాటలతో ఆమె కూడా కూల్ అయ్యి కారులోనే మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. కానీ నిద్ర లేచి చూసేసరికి పక్కన తన కూతురు డోడో ఉండదన్నమాట. ఆమె టెన్షన్ తో నా కూతురు ఎక్కడా అని అరుస్తుంది. అప్పటి వరకు ఉన్న ప్రేమగల తండ్రి ముసుగుని ఒక్క దమ్ముకు తీసేస్తాడు. చాలా కఠినంగా, తను బానే ఉంది ప్రస్తుతానికి అని అంటాడు. రియాకి అర్థమైపోతుంది తన ఫాదర్ మళ్ళీ తన్ని అదే డేంజరస్ ప్రపంచంలోకి ఆయుధంగా వాడుకోవాలని అనుకుంటున్నారని. తన కూతురు ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఈసారి చెయ్యలేను అని చెప్పే ధైర్యం కూడా ఆమెకు లేదు. బట్ ఈసారి ఆయన టార్గెట్ ఏంటంటే ఒక ఫేమస్ జ్యువెలరీ కంపెనీ ఓనర్ మిస్టర్ వాంగ్ అనమాట. అతని దగ్గర ఉన్న ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ని రియా దొంగలించాలి. తన ప్లాన్ ప్రకారం మిస్టర్ వాంగ్ చైనాకి తిరిగి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రియా ఒక పియానిస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ వాంగ్ అనే పర్సన్ కి పియానో అంటే చాలా ఇష్టం. సో రియా తన పియానో మ్యూజిక్ తో మిస్టర్ వాంగ్ ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అవుతుంది. ప్లాన్ ప్రకారం అక్కడ నుంచి వెళ్లిపోయేటప్పుడు తన బ్రేస్లెట్ ని కావాలని అక్కడ వదిలేసి వెళ్తుంది. కానీ ఎవరూ లేని చోట హాన్ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. మళ్ళీ నా కంట పడితే చంపేస్తాను అని చెప్పాను కదా అని తన కోపాన్ని చూపిస్తాడు. అప్పుడే వెనక నుండి మిస్టర్ వాంగ్ వాయిస్ వినిపిస్తుంది, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని. రియా వెంటనే తన్ని తాను విడిపించుకొని అక్కడ నుంచి పారిపోతుంది. వాంగ్ నవ్వుతూ, హాన్ నువ్వు ఒక అమ్మాయితో ఇలా గొడవ పడతావని అసలు ఊహించలేదు. ఒకవేళ తను నీకు తెలిస్తే ఈ బ్రేస్లెట్ తనకిచ్చేయి, తను పార్టీలో మర్చిపోయింది అని ఇస్తాడు. హాన్ ఆ బ్రేస్లెట్ తీసుకోకుండా తనకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తాడు. వాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఓహో ఏ సంబంధం లేదా, అయితే నేను తన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. మనోడు ఏ మాత్రం కదలకుండా, ఖచ్చితంగా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. రియా తన ఫాదర్ కి కాల్ చేసి, ప్లీజ్ ఒక్కసారి నా కూతురుతో మాట్లాడనివ్వండి, తన వాయిస్ వినాలనుంది అని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంది. కానీ వాడు కఠినంగా, నీ ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు నీ కూతురుతో మాటలేవు అని ఫోన్ పెట్టేస్తాడు. అంతలో కొందరు బాడీ గార్డ్స్ వచ్చి,
మేడం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని పిలుస్తారు. అక్కడికెళ్తే ఎదురుగా హాన్ ఉంటాడు. రియా తన్ని కలవడం తన ఉద్దేశం కాదని సారీ చెప్తుంది. కానీ ఈసారి హాన్ ఆమె ప్రాణాలకి బదులుగా ఒక ప్రైజ్ అడుగుతాడు. రియా నేనేం చేయాలి నీకు అని అడిగితే ఆయన దగ్గరకొచ్చి డోంట్ వరీ మళ్ళీ నిన్ను బిడ్డ కోసం అయితే ఫోర్స్ చేయను. వాంకి వచ్చే నెల పెళ్లి జరగబోతుంది. నువ్వు నీకు బాగా వచ్చిన ఆ విద్యను ప్రదర్శించు. అదే మనుషుల్ని మాయలో వేయడం నీకు బాగా వచ్చు కదా. సో అతన్ని నీ మాయలో పడేసి ఆ పెళ్లి పెటాకులు అయ్యేలా చెయ్యి అని షాకింగ్ గా అడ్రేస్తాడు. ఆ మాట వినగానే రియాకి గుండె ముక్కలవుతుంది. తాను ప్రేమించిన మనిషి తన్ని ఇంకొకరి బుట్టలు పడేయమని చెప్తున్నాడని తన కన్నీళ్లను దిగమింగుకుంటూ సరే నీ పని అయిపోతుంది అని మాటిస్తుంది. హాన్ ఆమెను ఒక క్లబ్ హౌస్ కి తీసుకెళ్లి అసలు ఈ వేట ఎలా మొదలు పెట్టాలో నీకు ఇంకా గుర్తుంది కదా అని అడుగుతాడు. రియాకు అప్పుడు పాత రోజులు గుర్తొస్తాయి. హాన్ తనకి కొత్త కొత్త గేమ్స్ నేర్పించిన ఆ స్వీట్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. గేమ్ ఆడుతుంటే హాన్ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు సరిగ్గా ఆడట్లేదు బేబీ, ఇలా అయితే వాంగ్ని అస్సలు పడేయలేవు అని చెప్పి ఆమె వెనుక నుండి చేతులు వేసి దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు. ఒక్కసారిగా ఆమెను తన వైపుకు తిప్పుకొని దగ్గరకు తీసుకొని చూడు నా కర్మ ఏంటంటే నా ఎక్స్ వైఫ్ ని వేరే వాడిని ఎలా బుట్టలో పడేయాలో నేనే నేర్పించాల్సి వస్తుంది అని వెట్టకారంగా అంటాడు. రియా ఏం మాట్లాడకపోయినా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయన్నమాట. నా కన్నీళ్ళని చూసి కొన్ని విషయాలు నిన్ను ఒప్పుకోవాలి రియా. నీ ఈ కన్నీళ్ళే ఏ మొగుడినైనా కరిగించి వాణ్ణి వెధవం చేయడానికి సరిపోతాయి. నన్ను కూడా అలాగే చేసావు కదా అని పగతో రగిలిపోతూ తన్ని కిస్ చేయబోతాడు. కానీ రియా ముఖం తిప్పుకొని ఒక ప్రామిస్ చేయి, నీ పని పూర్తయ్యాక మళ్ళీ నన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టావు కదా అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే రియా ఫోన్ మోగుతుందన్నమాట. అది వాంగ్ కాల్ చేస్తున్నాడు. నువ్వు దీన్ని మిస్ చేయకూడదు అని చెప్పి హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతనేమో తన క్లబ్ హౌస్ కి రియాన్ రమ్మని పిలుస్తాడు. ఆమె వదిలేసిన బ్రేస్లెట్ తిరిగిచ్చేయడానికి. కానీ అక్కడే హాన్ ని కూడా చూసి వాంగ్ షాక్ అయ్యి అరే మిస్టర్ లీ మీకు ఈ గేమ్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది, ముందైతే ఎప్పుడు మాతో జాయిన్ అవ్వలేదు కదా అని అడుగుతాడు. మనోడు చాలా సీరియస్ గా అవును ఇప్పుడు ఈ గేమ్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ కదా అని అంటాడు. వాంగ్ నవ్వుతూ అసలు సిసలైన గేమ్ ఇప్పుడే మొదలవుతుంది చూడు అని అంటాడు. సరిగ్గా అప్పుడు క్లబ్ లోకి రియా ఎంట్రీ ఇస్తుంది. వాంగ్ ఆమె దగ్గరికి వెళ్లి ఆ బ్రేస్లెట్ ఇవ్వడమే కాకుండా అతని చేతులతో ఆమెకు తొడుగుతాడు. అది చూసి హాన్ కి లోపల రగిలిపోతాడు. మరి ఎందుకు బుట్టలో వేసుకోమని చెప్పాలి? వాంగ్ ఏమో మెల్లగా నవ్వుతూ మిస్ రియా మీరు వచ్చేసారు కదా ఒక గేమ్ ఆడదామా అని అడుగుతాడు. రియా టెన్షన్ తో సారీ నాకు ఈ గేమ్ ఆడడం రాదు అని అంటే అందులో ఏముంది నేనే నేర్పిస్తాను అని వాంగ్ ఆమె వెనకాల నిలబడతాడు. ఎగ్జాక్ట్లీ నిన్న హాన్ ఎలాగైతే ఆమెకు నేర్పించాడో ఇప్పుడు వాంగ్ కూడా అలాగే రియా దగ్గరగా జరిగి ట్రిక్స్ నేర్పిస్తుంటాడు. నిజం చెప్పాలి మిస్టర్ లీ మీ ఎక్స్ వైఫ్ చాలా అందగత్తే, ఆమె స్టైల్ చూస్తుంటే ఎవరైనా పడిపోవాల్సిందే అని వాంగ్ అనగానే హాన్ అండ్ రియా ఇద్దరు షాక్ అవుతారు. అసలు ఈ విషయం వాంగ్ కి ఎలా తెలిసింది అని. హాన్ కవర్ చేస్తూ నువ్వు చెప్పినట్లు తను నా ఎక్స్ వైఫ్ మాత్రమే, ఆమె అందం గురించి గాని ఆమె అభినయం గురించి గాని నాకేం అవసరం లేదు. ఒకవేళ నేను వదిలేసిన వస్తువుని నువ్వు తీసుకోవాలి అనుకుంటే చాయిస్ నీదే మిస్టర్ వాంగ్ అని చాలా నీచంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే రియాకి ఒళ్ళు మండిపోతుంది. వెంటనే వెళ్లి హాన్ చంప పగలగొడుతుంది. నన్ను ఒక వస్తువుతో పోల్చడానికి నీకెంత ధైర్యం అని సీరియస్ అవుతుంది. కానీ నిజానికి ఇదంతా ఒక నాటకం. ఎందుకంటే మగవాళ్ళకి ఏదైనా వస్తువుని సాధించడంలోనే కిక్ ఉంటుంది కదా. సో ముఖ్యంగా ఆ వస్తువు మీద వేరొకరి కన్నుందని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ రియా సైగ చేయగానే హాన్ ఒక్కసారిగా వాంగ్ ముందే తన దగ్గరికి లాక్కుని డీప్ కిస్ చేస్తాడు. అది చూసి వాంగ్ తట్టుకోలేక ఇద్దరిని విడదీసి నువ్వు మిస్ రియాని ఇలా ఫోర్స్ చేయలేవు అని అరుస్తాడు. హాన్ రియాని తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు. కానీ ఆమె వాంగ్ చేపట్టుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వాంగ్ ఆమెను తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్తాడు. రియా దొంగలించిన ఆ డైమండ్ నెక్లెస్ అక్కడే ఉంటుందన్నమాట. సో ఆమెకు ఒక డ్రింక్ ఆఫర్ చేస్తూ చాలా దగ్గర రావడానికి ట్రై చేస్తుంటే రియా ఆపుతూ మిస్టర్ వాంగ్ అంత తొందర ఏముంది, ఈ బ్రేస్లెట్ చూసావా, ఇది చాలా కాస్ట్లీ, హాన్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు, మరి నువ్వేం చేస్తావు అని ఆశ చూపిస్తుంది. వాడికి పిచ్చెక్కిపోయి నువ్వేం అడిగినా నీ పాదాల దగ్గర ఉంచుతాను అని అంటే రియా నెక్లెస్ వైపు చూపిస్తూ నాకు అది కావాలి అని అడుగుతుంది. వాంగ్ ఒక్కసారిగా ఆగిపోయి సారీ అది నేను నీకు ఇవ్వలేను, అది కాకుండా ఇంకేదైనా కోరుకో ఇస్తాను అని అంటాడు. రియా అలిగినట్టు నటించి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే వాంగ్ తన్ని వదలడు. ఆమెను బలవంతంగా కిస్ చేయాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే హాన్ నుండి వాంగ్ కి కాల్ వస్తుంది. వాంగ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హాన్ ని ఏడిపించడానికి రియాని గట్టిగా అరవమని చెప్తాడు. యాక్చువల్ గా రియా నిజంగానే భయపడుతుంది. ఆమె వేస్తున్న ఆ కేకలు నాటకం కాదు, కాపాడమని హింట్ ఇస్తుంది అతనికి. కానీ హాన్ అటువైపు నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. వాంగ్ నవ్వుతూ చూసావా నీ మొగుడికి నీ మీద అసలు ప్రేమే లేదు అని ఆమెను ఇబ్బంది పెడుతుంటాడు. కానీ అంతలోనే వాంగ్ కి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. తను ఎగ్జిబిషన్ కోసం దాచిన జ్యువెలరీని ఒక ఫారెన్ కంపెనీ డబుల్ అమౌంట్ ఇచ్చి కొనేసిందని, దాని వల్ల తనకి కోట్లలో లాస్ వచ్చిందని తెలవడంతో అతను కంగారుగా రియాని అక్కడే వదిలేసి పరుగు తీస్తాడు. రియా భయపడుతూ ఇంటి బయటికి రాగానే ఎదురుగా హాన్ కార్ వచ్చి ఆగుతుంది. ఆమె లోపల కూర్చోగానే హాన్ చెప్తాడు నీ మిషన్ పూర్తయింది, ఇక నువ్వు వాడికి దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పగానే రియాకేమీ అర్థం కాదు. హాన్ కొన్ని ఫోటోలు చూపిస్తాడు. అప్పటికే సోషల్ మీడియాలో వాంగ్ అండ్ రియా ఫోటోలు వైరల్ అయ్యి వాంగ్ పెళ్లి
కూడా పెటాకులైపోతుంది. హాన్ కోరుకున్నది కూడా ఇదే కదా. సో రియాకి పానిక్ అటాక్ వస్తుంది. తన కోసం కాదు, ఒకవేళ ఈ మిషన్ ఫెయిల్ అయితే తన తండ్రి తన కూతుని ఏం చేస్తాడో అనే భయంతో వణికిపోతుంది. హాన్ ఆమెను చూసి టెన్షన్ పడుతూ, నేను నిన్ను వేరే వాడితో చూడలేకపోయాను, అందుకే ఈ ఆటను ఇక్కడితో కంప్లీట్ చేయడమే కరెక్ట్ అనిపించింది, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పాలి అనుకుంటాడు. కానీ పైకి మాత్రం కఠినంగా, ఇక నీకు ఫ్రీడమ్ ఇచ్చేశాను, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుక్కో అని చెప్పేస్తాడు. రియా కోపంతో అరుస్తుంది, కార్ ఆపు అని. ఆమె మధ్యలోనే దిగి డైరెక్ట్ గా వాంగ్ దగ్గరికి వెళ్తుంది. తన నాశనం వెనుకుంది హాన్ అని, ఇదంతా అతని కుట్ర అని వాంగ్ నిజం చెప్పేస్తుంది. వాంగ్ షాక్ అయ్యి అడుగుతాడు, మరి ఈ నిజం నాకెందుకు చెప్తున్నావు? నేను నీ మీద బలవంతం చేయడానికి ట్రై చేసినా కూడా నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని. రియా అప్పుడు తన పాస్ట్ గురించి ఒక విషయం చెప్తుంది, కానీ అది పచ్చి అబద్ధం అనుకోండి. ఆమె వాంగ్ తో ఇలా అంటుంది, హాన్ నన్ను కేవలం టైం పాస్ కోసం వాడుకున్నాడు. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు తను నా అబార్షన్ చేయించాలని చూశాడు, అందుకే మేము విడిపోయాం. ఇప్పుడు అతని మీద పగ తీర్చుకోవడమే నా లక్ష్యం అని చెప్పగానే వాంగ్ కూడా హాన్ మీద పగ ఉంటుంది కదా. సో రియా తన రివెంజ్ ప్లాన్ లో తోడైతే ఆమె అడిగిన ఆ డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తానని మాటిస్తాడు. కొన్ని రోజుల తర్వాత హాన్ కు ఒక ఇన్విటేషన్ కార్డ్ అందుతుంది. అది మరెవరిదో కాదు, మిస్టర్ వాంగ్ ఎంగేజ్మెంట్ కార్డ్. విచిత్రం ఏంటంటే వాంగ్ పెళ్లి చేసుకోబోయేది రియానే అన్నమాట. ఎంగేజ్మెంట్ రోజు రానే వస్తుంది. తన వైఫ్ వేరే వాడికి సొంతం అవుతుందని హాన్ కల్లారా చూసి కుమిలిపోవాలని వాంగ్ ఎదురు చూస్తుంటాడు. అంతకంటే పెద్ద విషయం వాంగ్ ఇంకేముంటుంది. కానీ రియాకి మాత్రం హాన్ తో ఏ పని లేదు. ఎలాగైనా ఆ నెక్లెస్ ని కొట్టేయాలనే ఆలోచనలో ఉంటుంది. ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. వాంగ్ ఆ నెక్లెస్ ని రియా మెడలో వేయబోతుండగా సరిగ్గా అప్పుడే హాన్ ఎంట్రీ ఇస్తాడు. వాంగ్ చేతులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మిస్టర్ లీ, రావడానికి చాలా లేట్ చేశారే, అసలు మీరు రారేమో అనుకున్నాను. మీ ఎక్స్ వైఫ్ ఇంకొకరికి వైఫ్ అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసులే అని వాంగ్ వెట్టకారంగా అంటాడు. హాన్ చాలా సీరియస్ అయ్యి, నేను ఇక్కడికి నీ షో చూడ్డానికి రాలేదు, నా వైఫ్ ని తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి రియా చేయి పట్టుకొని ఈడ్చుకెళ్తాడు. వాంగ్ అరుస్తూ, నువ్వు ఇలా చేయలేవు అని అంటే అప్పుడే వాంగ్ తండ్రి మధ్యలోకి వస్తాడు. ఆయన తన కొడుకుతో, రే ఆపు, మనకి కోట్లలో నష్టం వచ్చినప్పుడు మిస్టర్ హాన్ మనల్ని ఆదుకున్నారు, మనం ఆయనకి రుణపడి ఉండాలి, అలాంటిది ఆయన భార్యనే నువ్వు పెళ్లి చేసుకుంటావా, వెళ్ళనివ్వాలని అనగానే హాన్ వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పడం మర్చిపోయాను వాంగ్, నాది అనుకున్న వస్తువు చచ్చే వరకు నాదే, ఇక్కడ నాది అంటే నా వైఫ్ గురించి చెప్తున్నా, గుర్తుంచుకో అని సీరియస్ గా చెప్తాడు. కారులో వెళ్తుండగా హాన్ తన పాకెట్ నుండి ఆ డైమండ్ నెక్లెస్ తీసి, దీనికోసమే కదా నువ్వు ఇంతగా చేస్తుంది అని అడుగుతాడు. రియా దాన్ని అందుకోపోతే ఆయన మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు. అసలు రియా వాంగ్ పార్టీకి వెళ్లిన రోజే అతనికి డౌట్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆమెకు వాంగ్ డబ్బు మీద కాదు, కేవలం ఆ నెక్లెస్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది. అసలు దీనికోసం ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నేను నీకు చెప్పలేను అని రియా అంటుంది. అప్పుడు హాన్ కి అర్థమవుతుంది రియా తన దగ్గర ఏదో పెద్ద సీక్రెట్ దాస్తుందని. సో ఒక కండిషన్ పెడతాడు, నీకు ఈ నెక్లెస్ కదా కావాల్సింది, సరే ఒక కండిషన్, నువ్వు 3 days పాటు 24 hours నా దగ్గర ఒక సర్వెంట్ లాగా లేదంటే ఒక నానీ లాగా ఉండాలి. ఈ 3 days లో ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గర నుంచి నెక్లెస్ దొంగలించగలిగితే ఇది నీదే అని చెప్పగానే ఆ రాత్రి రియా పని మనిషి గెటప్ లో హాన్ ఆఫీస్ కి వెళ్తుంది. అర్ధరాత్రి కూడా తన పక్కనే ఉండమని ఓవర్ టైం చేయమని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, పని మనుషులు ఎవరైనా రాత్రిపూట ఓవర్ టైం చేస్తారా, నన్ను ఆఫీస్ కి ఎందుకు తీసుకొచ్చావు అని అరిస్తే, నువ్వు 24 hours నా పక్కనే ఉండకపోతే నీకు ఆ నెక్లెస్ దొంగలించే ఛాన్స్ ఎలా దొరుకుతుంది బేబీ, ఇప్పుడు వచ్చి నా కోట్ బటన్లు విప్పడానికి హెల్ప్ చేయి, నాకు ఊపిరి కూడా ఆడట్లేదు అని రొమాంటిక్ గా ఆర్డర్ ఇస్తాడు. రియా అలాగే నిలబడి ఉంటే, నేను చెప్పింది వినపడట్లేదా, దగ్గరకు రా అని అరుస్తాడు. ఆమె దగ్గరికి వెళ్లి కోట్ బటన్స్ విప్పుతుంటే ఆయన కళ్ళల్లో ఒక రకమైన పవర్ కనిపిస్తుంది. ఈ షర్ట్ బటన్ కూడా చాలా టైట్ గా ఉంది, దీన్ని కూడా విప్పాల్సిందే అని అంటాడు. రియా షర్ట్ బటన్ విప్పడానికి ముందుకు వెళ్తుంటే హాన్ ఒక్కసారిగా తన్ని వెనక్కి నెట్టేస్తాడు. ఎందుకంటే ఆమె రెండో చేయి తన జేబులో ఉన్న నెక్లెస్ మీద ఉంటుంది. అతను మెల్లగా ఆమె చెవిలో అంటాడు, చూడు బేబీ, నా కళ్ళ ముందు నిలబడి ఇలా దొంగతనం చేయడాన్ని దొంగతనం అనరు, సెడ్యూసింగ్ అంటారు. ఏంటి, నన్ను నీ మాయలో పడేయాలని చూస్తున్నావా అని అనగానే రియా కోపంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే హాన్ తన అసిస్టెంట్ ని పిలిపించి రియా పాత ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఒకసారి చెక్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే 5 years బ్యాక్ ఆమె ఐడెంటిటీ ఫేక్ అని తెలిసినా కూడా ఇప్పటికే ఆమె గురించి తనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని అనిపిస్తుంది అనమాట. ఇంకోవైపు రియా అస్సలు తగ్గట్లేదు. హాన్ తన పనిలో బిజీగా ఉంటే ఇల్లు క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ అతని జేబులో ఉన్న నెక్లెస్ ని దొంగలించడానికి ప్లాన్ వేస్తుంది. రియా చేస్తున్న ఈ చిన్నపిల్ల చేష్టలు చూసి హాన్ కి మాత్రం ఫుల్ క్యూట్ గా అండ్ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తాయి. రియాకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆమె ఫ్రస్ట్రేషన్ ని చూసి, ఏంటి బేబీ, ఒక్క రోజులోనే చాలా కష్టపడుతున్నావు, ఇంకా టైం ఉంది కదా అని ఆట పట్టిస్తాడు. దానికి ఆమె చికాకు పడుతూ, అవును పని చేస్తూ నేను దొంగతనం ఎలా చేయాలి, అంత ఈజీ కాదు అని అంటుంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి బిజినెస్ ట్రిప్ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయని చెప్తాడు. హాన్ ఒక ఎగ్జిబిషన్ కోసం ఊరు వెళ్లాల్సి వస్తుంది. సో తను వెళ్తుంటే రియా ఆపి, ఆగు నేను కూడా నీతో వస్తాను అని అంటుంది. మనోడు నవ్వుతూ, నేను తీసుకెళ్తాను కానీ నాది ఇంకో కండిషన్ ఉంది, నువ్వు దొంగతనం చేస్తూ నా చేతికి చిక్కిన ప్రతిసారి నాకు ఒక కిస్ ఇవ్వాలి, ఏమంటావు, డీలోకేనా అని అడుగుతాడు. రియాకి కోపం వస్తుంది కానీ సరే చావు అన్నట్టు ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి హోటల్ కి వస్తారు. రియా తన ఫాదర్ ని కూడా అక్కడికి
అక్కడే చూస్తుంది. రూమ్ లోకి వెళ్ళాక మనోడు రొమాంటిక్ గా, సో మిస్ రియా గేమ్ ఆన్, దొంగ కంటే దొంగతనం ఎప్పుడు జరుగుతుందా అని ఇంటి యజమాని ఇంతలా వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో అని అంటాడు. ఆ తర్వాత హాన్ పనిలో మునిగిపోయినప్పుడు రియా మెల్లగా అతని బ్యాగ్ నుండి నెక్లెస్ దొంగలిస్తుంది. కానీ పాపం తను పారిపోయే లోపే హాన్ ఎదురు పడతాడు. తన కండిషన్ ప్రకారం ఆమె దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే హాన్ అలసిపోయి నిద్రపోతున్నట్టు నటిస్తుంటే రియా మెల్లగా లోపలికి వస్తుంది. కానీ అతను నిద్రపోవట్లేదు, జస్ట్ ఆమెను కిస్ చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. సో రియా దగ్గరికి రాగానే తన్ని ఒళ్ళోకి లాక్కొని రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. చివరికి మిడ్ నైట్ కూడా హాన్ పిల్లో కింద ఉన్న నెక్లెస్ ని రియా దొంగలించి పారిపోతుంది. నిజానికి హాన్ కావాలనే ఈసారి ఆమెను గెలవనిస్తాడనమాట, ఎందుకంటే తన మూమెంట్ ని అబ్జర్వ్ చేయడానికి. రియా ఆ నెక్లెస్ ని తన ఫాదర్ కి ఇవ్వడానికి వెళ్తుంటే హాన్ అక్కడ ఉండడం చూసి ఇద్దరు దారి మారుస్తారు. కానీ హాన్ కళ్ళ నుండి ఏది తప్పించుకోలేదు కదా, సో రియా భయంతో ఆయన్ని హక్ చేసుకుని నెక్లెస్ ని మళ్ళీ ఆయన జేబులో పెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అతను ఆపి, నువ్వు ఈ పందెం గెలిచావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నావు, నీకు ఇది అంత ఇష్టమైతే ఇది నీ మెడలోనే ఉండాలి అని చెప్పి ఆ నెక్లెస్ ని ఆమెకు స్వయంగా తొడుగుతాడు. రియా దాన్ని విప్పడానికి ట్రై చేస్తూ ఇది రావడం లేదేంటి అని అడిగితే, ఇది ఒక స్పెషల్ కీ ఉంటే తప్ప రాదు అని నవ్వుతాడు. దానికి ఆమె కోపంతో నాకు ఆ కీ ఇప్పుడే కావాలి అని అరిస్తే, ఎందుకు, ఇది నీకు ఇష్టం కదా, ఇక జీవితాంతం నీ మెడలోనే ఉంటుంది అని అంటాడు. ఆమె కోపం వచ్చి నువ్వు ఒక పిచ్చోడివి అని అనగానే అతను రొమాంటిక్ గా ఆమె వైపు చూస్తూ, అవును, ఒక పిచ్చోడు ఒక అబద్ధాల కోరు ఇద్దరు కలిస్తే ఆ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అని ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే రియా ఫుల్ కోపంతో ఉంటుంది. ఆ కోపాన్ని చూసి అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె చిక్స్ పట్టుకొని, నిన్న రాత్రి నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పి వెళ్లిపోతాడు. రియా ఫ్రస్ట్రేషన్ తో ఇల్లంతా వెతుకుతుంది కానీ ఆ తాళం చెవి ఎక్కడా దొరకదు. ఆ తర్వాత లంచ్ పార్టీలో అందరూ రియాని చూసి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో కానీ మిస్టర్ లీని పడగొట్టేసింది, ఒకప్పుడు వాంగ్ తో ఎంగేజ్మెంట్ అంట, ఇప్పుడు మళ్ళీ లీ వెనక తిరుగుతోంది, ఇదంతా చూస్తుంటే అని ఏదో తిట్టుకుంటూ ఉంటే అప్పుడే హాన్ వచ్చి రియా చేయి పట్టుకుని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా ఎక్స్ వైఫ్ రియాని నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను అని. రిపోర్టర్స్ అందరు క్వశ్చన్స్ అడుగుతుంటే అంతలో ఒక చిన్న పాప జనాన్ని చీల్చుకుంటూ మధ్యలోకి వచ్చి రియాని చూసి మమ్మీ అని పిలుస్తుంది. ఒక్కసారిగా అక్కడ సైలెంట్ అయిపోతుంది. హాన్ షాక్ అయి రియా వైపు అనుమానంగా చూస్తాడు. అప్పుడే ఫెంగ్ వచ్చి, పాప మీ మమ్మీ అక్కడుంది చూడు అని చెప్పి ఆ పాపను పక్కకు తీసుకెళ్తాడు. రియా తన కూతుర్ని చూసి ఆగలేక బాత్రూమ్ నెపంతో బయటకు వెళ్తుంది. బాడీ గార్డ్స్ కూడా తన వెంట వస్తుంటే, బాత్రూమ్ లో కూడా నన్ను వదలరా అని అరిచి ఫైర్ అలారం మోగించి వాళ్ళని తప్పించుకొని తన తండ్రిని కలుస్తుంది. వాళ్ళని ఇక్కడికి ఎందుకు తెచ్చారు డాడీ అని అడిగితే, పాపం తన మమ్మీని మిస్ అవుతోంది, కానీ వాళ్ళ మమ్మీకి ఒక చిన్న పని చేయడానికి కూడా ఇంత టైం పడుతోంది కదా అని అంటాడు. అప్పుడు రియా అంటుంది, నాకు ఈ నెక్లెస్ కి దొరకట్లేదు, దీన్ని ఇప్పుడే పగలగొట్టి మీకు ఇచ్చేయమంటారా అని అడిగితే, అస్సలొద్దు, ఫస్ట్ ఆ తాళం చెవిని వెతుకు, నీ కూతురు నీకంటే తెలివైంది, అప్పుడే తన దగ్గర ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసింది అని బాంబ్ పేల్స్తాడు. రియా షాక్ అవుతుంది. నా కూతుర్ని కూడా మోసగత్తిగా మారుస్తారా అని అరిస్తే, నేను తన తాతయ్యని కదా, తను నా దగ్గర ఎంత నేర్చుకోవాలన్నది నువ్వు ఆ తాళం చెవి ఎంత త్వరగా ఇస్తావా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అని బెదిరిస్తాడు. ఇంకో పక్క హాన్ కి ఫెంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆయన ఒక చిన్న జ్యువెలరీ కంపెనీ ఓనర్ అని, బ్యాక్గ్రౌండ్ చాలా క్లీన్ గా ఉందని తెలుస్తుంది. అసలు రియాకి ఆయనకి సంబంధం ఏంటో కనిపెట్టండి అని అసిస్టెంట్ కి పంపిస్తాడు. అప్పుడే అతని కన్ను అక్కడ ఉన్న ఒక చిన్న పాప మీద పడుతుంది. ఆ పాపను చూడగానే తెలియని ఒక అనుబంధం తన్ని ఆ పాప వైపుకు లాగుతుందన్నమాట. బెలూన్ గాల్లోకి ఎగిరిపోయి ఒక చోట ఇరుక్కుంటుందన్నమాట. ఆ పాప దాన్ని అందుకోవడం కోసం ట్రై చేస్తుంటే మనోడొచ్చి హెల్ప్ చేసి దాన్ని ఇచ్చి, పాప నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు, మీ మమ్మీ ఎక్కడా అని ప్రేమగా అడుగుతాడు. ఆ పాప డోడోనే కదా, సో తన బుజ్జి చేయి అందిస్తుంది తనని వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్లమన్నట్టు. హానా ఆ పాపను ఎత్తుకుని రిసెప్షన్ దగ్గరకు వచ్చి, ఈ పాప వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయింది, ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తాడు. ఆ బుజ్జి డోడో తన ఫేస్ ని స్కాన్ చేయడానికి హాని దగ్గరకు రమ్మని పిలుస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసిన రిసెప్షనిస్ట్, సార్ మిమ్మల్ని చూస్తుంటే తండ్రి కూతురులాగే ఉన్నారు అని అంటుంది. ఆ మాట వినగానే హాన్ కి ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తాయి. తను చాలా భారంగా నాకు అసలు కూతురే లేదు అని చెప్పి ఆ పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు. అంతలో రియా వాళ్ళ ఫాదర్ మిస్టర్ ఫెంగ్ వచ్చి డోడోని తీసుకెళ్తుంటే ఆ పాప వెనక్కి తిరిగి ఒక బెలూన్ ఇచ్చి, ఇది మీరు ఉంచుకోండి అంకుల్, ఇక నుండి మీరు మీ కూతురు లేని లోటు ఫీల్ అవ్వరు అని చెప్పి వెళ్తుంది. మనోడికి కొంచెం భారంగా అనిపిస్తుంది కానీ ఆమె వెళ్ళగానే హాన్ కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. మిస్టర్ ఫెంగ్ కంపెనీ అంతా ఫేక్ అని, ఆయన ఒక పెద్ద ఫ్రాడ్ అని. అంతకంటే దారుణం ఏంటంటే రియా ఆయన సొంత కూతురు కాదు, కేవలం అడాప్టెడ్ కూతురు మాత్రమే అని తెలుస్తుంది. ఇంకో పక్క రియా తన కూతురు కోసం హోటల్ గదులన్నీ వెతుకుతుంటే ఒక మాస్క్ వేసుకున్న పర్సన్ తన్ని కిడ్నాప్ చేస్తాడు. హాన్ కి వెంటనే ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. హాన్ నన్ను కాపాడు, నన్ను టెర్రస్ మీద బంధించారు అని రియా ఏడుస్తూ అరుస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే రియా ఏం కిడ్నాప్ అవ్వలేదు, తను ఎత్తుకెళ్ళింది తన ఫ్రెండ్ షావు. రియా ప్లాన్ ప్రకారం తన ఫాదర్ కి కాల్ చేసి తాళం చెవి దొరికింది, టెర్రస్ మీదకి రండి అని పిలిపిస్తుంది. అతను అక్కడికి వచ్చేసరికి రియా షావు పారిపోయి ఉంటారు. కానీ అక్కడ ఆ నెక్లెస్ విరిగిపోయి పడుంటుంది. అదే టైం కి హాన్ తన బాడీ గార్డ్స్ తో ఎంట్రీ ఇస్తాడు. 10 ఏళ్ల చిన్న పిల్లని అడాప్ట్ చేసుకుని నీకు నచ్చినట్టు ఆయుధంగా వాడుకున్నావు కదా, నా రియా ఎక్కడ,
నీ పాత చిట్టా అంతా బయట పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాను అని సీరియస్ అవుతుంటే మిస్టర్ ఫెంగ్ మాత్రం వెటకారంగా నవ్వుతూ నువ్వెవరి కోసం అయితే ఇదంతా చేస్తున్నావో తను మన ఇద్దరిని వెదవల్ని చేసి తన బాయ్ ఫ్రెండ్ షావుతో కలిసి పారిపోయింది. ఆ పాప కూడా వాడి కూతురే. రియా నిన్నసలు ఎప్పుడు ప్రేమించలేదు అని పచ్చి అబద్ధం చెప్తాడు. ఆ మాట వినగానే మనోడు తట్టుకుంటాడా? తట్టుకోలేక ఫెంగ్ ని పోలీసులకు అప్పగించి రియా మీద పగతో రగిలిపోతాడు. షావు డోడోని తీసుకుని హోటల్ నుండి పారిపోతాడు. కానీ రియా మాత్రం హాన్ చేతికి చిక్కుతుంది. హాన్ ఇప్పుడు ఒక డేంజరస్ డెసిషన్ తీసుకుంటాడు. తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి హిప్నోసిస్ ద్వారా ఆమె గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి అనుకుంటాడు. ఎందుకంటే రియా ఇంకొకరితో బతకడం కంటే అసలు తన గతాన్ని మర్చిపోవడం మేలని చాలా క్రూయల్ గా ఆలోచిస్తాడు. అప్పుడు డాక్టర్ వాన్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల ఆమె వ్యక్తిత్వమే మారిపోతుంది. పైగా తనకి ఇష్టమైన వస్తువులు కనిపిస్తే మళ్ళీ పాత జ్ఞాపకాలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత రియాకి మెలకు వచ్చేసరికి ఆమె చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఆమెకేమీ గుర్తుండదు. మనోడు ప్రేమగా బేబీ భయపడకు, నేను నీ హస్బెండ్ ని, కార్ యాక్సిడెంట్ లో నువ్వు గతం మర్చిపోయావు, నా దగ్గర నువ్వు చాలా సేఫ్ అని అబద్ధం చెప్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయన్నమాట. వీళ్ళిద్దరు మళ్ళీ పాత రోజుల్లాగే చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఒక రోజు హాన్ ఆమెకు ఫ్లవర్స్ ఇచ్చి గుర్తుందా బంగారం, పెళ్లికి ముందు కూడా నేను నీకు ఇలాగే రోజు ఫ్లవర్స్ ఇచ్చేవాడిని కదా అని అడుగుతాడు. హాన్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల రియాకి మెల్లగా పాత జ్ఞాపకాలు రావడం స్టార్ట్ అవుతాయి. గతం గుర్తొచ్చి అతన్ని చూసి భయపడి పారిపోవాలని చూస్తుంటే ఆయన మళ్ళీ పట్టుకుని డాక్టర్ ని పిలిపించి మళ్ళీ మెమరీని తుడిపించేస్తాడు. దీని వల్ల రియా పాపం పిచ్చిదానిలా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఒక రోజు వాళ్ళిద్దరు కారులో వెళ్తుంటే ఒక కారు వచ్చి వీళ్ళని ఢీకొంటుంది. హాన్ బయటకు వచ్చి ఎవరని చూస్తుంటే షావు పరిగెత్తుకుంటూ వచ్చి రియాన్ తనతో రమ్మని పిలుస్తాడు. దానికి రియా ఎవరు నువ్వు, నాకు నువ్వు తెలీదు అని అంటే హాన్ షావును పక్కకు నెట్టేసి ఆమెను తీసుకొని వెళ్లిపోతాడు. రియా కోపంతో వాడెవడు, నా పేరు ఎలా తెలుసు అని అడిగితే వాడు ఒక పిచ్చోడ్లే బంగారం అని అతను మేనేజ్ చేస్తాడు. రియాని ఎక్కడ కోల్పోతానో అనే భయంతో హాన్ షావుని కిడ్నాప్ చేయించి 4 గోడల మధ్య బంధిస్తాడు. ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండి రియా నాతో ఎలా ఉందో చూస్తూ కుమిలిపోవాలి అని క్రూరంగా నవ్వుతాడు. అప్పుడు షావు వెటకారంగా నవ్వుతూ మరి నీ కూతురు డోడో పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. డోడో షావు కూతురు కాదు అతని కూతురే అని తెలియగానే ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత పనవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ తన కూతురు దగ్గరికి వెళ్తాడు. డోడో ఆయన్ని చూసి అరే బెలూన్ అంకుల్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. హాన్ కి నోట మాట రాదు. కళ్ళల్లో నీళ్లతో తన కూతుర్ని గట్టిగా హక్ చేసుకుని వెక్కెక్కి ఏడుస్తాడు. ఏ బిడ్డ కోసం అయితే ఇదంతా చేస్తున్నాడో ఆ బిడ్డ కళ్ళ ముందు కనిపించేసరికి మనోడికి ప్రాణం తిరిగొచ్చినంత పనవుతుంది. ఇంకో పక్క రియా తన ఆలోచనలో మునిగిపోతుండగా హాన్ ఇంటిని చాలా గ్రాండ్ గా అలంకరించమని ఆర్డర్ ఇచ్చారని, ఎందుకంటే ఆయన కూతురు డోడో ఇంటికి వస్తుందని స్టాఫ్ మాట్లాడుకోవడం వింటుంది. తన సొంత కూతురు పేరు వినగానే రియా ఒక్కసారిగా ఒక పెద్ద కళ నుండి బయటపడినట్టుగా ఉలిక్కి పడుతుంది. ఆమెకు మెల్లమెల్లగా విషయాలన్నీ గుర్తొస్తాయి. హాన్ తను మోసం చేయడం, అతని క్రూరత్వం, వీటన్నిటితో పాటు తన కూతురుని ఎక్కడ తన నుండి దూరం చేస్తాడో అన్న భయం ఆమెను వణికించేస్తుంది. హాన్ తన కూతుర్ని తీసుకొని ఇంటికి వస్తాడు. రియా కనిపించకపోయేసరికి ఎక్కడుంది అని అడిగితే మేడం ఇందాకటిదాకా ఇక్కడే ఉన్నారు సార్, కానీ సడన్ గా గదిలోకి వెళ్లిపోయారు అని చెప్తుంది. నేల మీద పగులున్న ఫోటోను చూసి రియాకు గతం గుర్తొచ్చిందని అతనికి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆయన కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే రియా వెనక నుండి అతని మీద దాడి చేస్తుంది. ఆ దెబ్బకి హాన్ కనీసం అబ్బా అని కూడా అనడు. కళ్ళల్లో నీళ్లుతో డోడో నా కూతురే కదా రియా, నా బిడ్డకే కదా నువ్వు జన్మనిచ్చావు, అంటే నా మీద నీ ప్రేమ నిజమే కదా అని ఎంతో ప్రేమగా అడుగుతాడు. రియా అరుస్తూ అవును ఒకప్పుడు నిన్ను ప్రేమించాను, కానీ ఇప్పుడు కేవలం అసహించుకుంటున్నాను అని అంటుంది. అంతలో వెనుక నుండి మమ్మీ అని అమాయకమైన గొంతు వినిపించగానే రియా వెంటనే తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది. హాన్ దగ్గరకు రావడానికి ట్రై చేస్తే ఖబర్దార్ నా కూతురు జోలికి రావద్దు, తనకి దూరంగా ఉండు అని కేకలేస్తుంది. ప్లీజ్ బంగారం పాతవన్నీ మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేద్దాం రా ప్లీజ్ అని ఒక్కటే బ్రతిమలాడుతుంటాడు. కానీ రియా మాత్రం రగిలిపోతూ మళ్ళీ నా హాన్ ప్రేమ పేరుతో నా వ్యక్తిత్వాన్ని తూర్చేయాలని చేసిన నువ్వు రేపు నా కూతురుతో ఇంకేం చేస్తావో అని నిలదీస్తుంది. లేదు రియా నేను మారిపోతాను, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్, నా బిడ్డను నాకు దూరం చేయొద్దు ఆయన వేడుకుంటాడు. కానీ రియా నీతో కలిసి ఉండడం కంటే సంతోషంగా చావడం మేలు అని చెప్పి చాకు తన మెడ మీద పెట్టుకుంటుంది. అది చూడగానే హాన్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. భయంతో 2 అడుగులు వెనక్కేసి వద్దు రియా వద్దు ప్లీజ్ అలా చెయ్యకు, నేను ఓడిపోయాను, నిజంగా ఓడిపోయాను, నీకు ఫ్రీడమే కదా కావాల్సింది, తీసుకో నీ కూతుర్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇకెప్పుడు నీకు నా ముఖం చూపించను అని భారంగా చెప్తాడు. తన కళ్ళ ముందు తన సర్వస్వమైన ఆ ఇద్దరు వెళ్లిపోతుంటే ఏం చేయలేక చూస్తూ ఉండిపోతాడు. అలా 6 మంత్స్ గడిచిపోతాయి. రియా తన కూతురుతో కలిసి మళ్ళీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. ఒక చిన్న ఫ్లవర్ షాప్ నడుపుతుంది. ఈ 6 మంత్స్ లో ఆమెకు ఆలోచించే టైం దొరికింది. ఈ గొడవల్లో హాంది ఎంత తప్పుందో తంది కూడా అంతే తప్పుందని ఆమెకు అనిపిస్తుంది అన్నమాట. కానీ ఫేట్ కి వాళ్ళిద్దరు దూరంగా ఉండడమే ఇష్టమేమో అని అడ్జస్ట్ అవుతుంది. ఇంకో పక్క హాన్ ఆమెను మర్చిపోవడానికి ఫుల్ తాగుతుంటాడు. అంతేకాదు డాక్టర్ల హెల్ప్ తో హిప్నోటైజ్ చేసుకోవాలని కూడా డిసైడ్ అవుతాడు. కానీ లవ్ ఏ లైఫ్ అనుకున్న వాళ్ళు మర్చిపోతారా? లేదు కదా. సో ఒక రోజు రియా తన కూతుర్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి బయలుదేరుతుంటే దారిలో ఒక షాప్ బయట 2 కొత్త రెయిన్ కోట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ డే ఇంటి ఓనర్ వచ్చి ఎవరో 3 మంత్స్ అడ్వాన్స్ రెంట్ కట్టేశారమ్మా,
అందుకే డోడోకి గిఫ్ట్స్ తెచ్చాను అని చెప్తుంది. రియా షాక్ అవుతుంది. ఎందుకంటే తను రెంట్ కట్టలేదు. అంతలో షాప్ ఎంప్లాయీ లిల్లీ ఫోన్ చేసి ఒక పెద్ద క్లయింట్ నుండి భారీ ఆర్డర్ వచ్చిందని చెప్తుంది. రియా అక్కడికి వెళ్లి ఆ కస్టమర్ కి ఫోన్ చేస్తుండగా గార్డ్స్ తన్ని బయటికి తోసేస్తారు. అప్పుడే ఆమెను పట్టుకోవడానికి హాన్ వస్తాడు. రియా నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. రియా తన్ని చూడగానే భయంతో వణికిపోతూ నువ్వే కదా ఇదంతా కావాలని చేస్తున్నావు అని అరుస్తుంది. అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం కూడా ఇవ్వకుండా వెళ్లిపోతుంది. హాన్ చెప్తాడు నన్ను నమ్ము రియా, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు అస్సలు తెలీదు అని అన్నా కూడా రియా కోపంతో వెళ్లిపోతుంది. అంతలో ఒక కారు వచ్చి హాన్ ని బలంగా ఢీకొడుతుంది. ఆయనకు భయంకరమైన యాక్సిడెంట్ అవుతుంది. ప్రాణాలైతే దక్కాయి కానీ డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్తాడు. తలకి దెబ్బ తగలడం వల్ల హాన్ తన 6 ఇయర్స్ మెమరీస్ పూర్తిగా మర్చిపోయాడని. ఇంకేంటి స్టోరీలో మంచి ట్విస్ట్ వస్తుంది. అది విన్న రియాకి కాళ్ళొనికి పోతాయి. అంటే హాన్ కి వాళ్ళ పెళ్లి కూతురు ఏది గుర్తులేదన్నమాట. సో డాక్టర్ వచ్చి ఆయనకి మెలకు వచ్చింది. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ రియాని కలవాలి అనుకుంటున్నారు అని చెప్తాడు. రియా అతని దగ్గరికి వెళ్లి నీకు నిజంగా ఏమీ గుర్తులేదా అని అడిగితే ఏంటి రియా అలా మాట్లాడుతున్నావు, అన్ని గుర్తున్నాయి కదా, నిన్ననే కదా మనం పార్క్ వెళ్లి ఫెర్రీస్ వీల్ ఎక్కాం అని నవ్వుతూ అంటాడు. రియా కళ్ళల్లో నీళ్లతో లేదు, అక్కడ ఇప్పుడు ఏ ఫెర్రీస్ వీల్ లేదు, నువ్వు నీ 6 ఇయర్స్ మెమరీస్ ని లాస్ అయ్యావు అని చెప్పగానే హాన్ షాక్ అవుతాడు. ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకొని 6 ఇయర్స్ తర్వాత కూడా మనం కలిసి ఉన్నామా, మెమరీస్ పోతే ఏమైంది, మీతో కలిసి మళ్ళీ కొత్త మెమరీ స్టార్ట్ చేస్తాను అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. రియా ఇప్పుడు ఒక పెద్ద డైలమాలో పడిపోతుంది. అసలు తన కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలా లేక వాళ్ళ ముగ్గురి రిలేషన్ ని కాపాడుకోవడానికి దేవుడే ఇచ్చిన ఆఖరి అవకాశం అనుకొని ఇక్కడే ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హాన్ బ్రెయిన్ మీద ఏదైనా ప్రెషర్ పడినా లేదంటే ఏదైనా పెద్ద షాక్ తగిలినా అతని ప్రాణాలకి ప్రమాదం అని చెప్పుకుంటాడనమాట. కట్ చేస్తే లిల్లీ ఫోన్ లో మాట్లాడుతూ తనకు ఒక అప్డేట్ ఇస్తుంది. సార్ మీ పని అయిపోయింది, మిస్ రియా మీతో ఉండడానికి ఒప్పుకుంది అని చెప్తుంది. ఇప్పుడు ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అవుతుంది. అంటే మేజర్ స్టోరీ ట్విస్ట్ ఇదే. ఆ రెయిన్ కోట్లు, ఇంటి రెంట్ కట్టడం, వీటన్నిటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మన హాన్ మాత్రమే. ఆ లిల్లీ కూడా ఆయన పంపిన ఎంప్లాయే. కావాలని రియా షాప్ లో పనికి కుదిరింది. ఆ కంపెనీ ఆర్డర్, యాక్సిడెంట్, ఎవ్రీథింగ్ డ్రామా అంతా అతను వేసిన ఒక పెద్ద స్కెచ్. చివరికి డాక్టర్ కి కూడా డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పమన్నది అతనే. ఈ 6 ఇయర్స్ లో పడ్డ బాధలు పగలు లేకుండా రియా జీవితంలోకి మళ్ళీ ఒక కొత్త మనిషిలా ప్రవేశించడానికి అతను ఆడిన డ్రామా ఇదంతా. రియా ప్రెజెంట్ డోడో తన కూతురే అని నిజాన్ని దాచాలని నిర్ణయించుకుంటుంది. హాన్ మళ్ళీ పాత రోజుల్లాగే ఆమె షాప్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కస్టమర్ రియాకి ఫ్లవర్స్ ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తనకి ప్రపోజ్ చేస్తాడు. అది చూసి హాన్ కి లోపల రక్తం మరిగిపోతుంది. కానీ బయటికి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తాడు. రియా నవ్వుతూ సారీ నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, అదిగో అక్కడున్నాడే ఆయనే నా బాయ్ ఫ్రెండ్ అని హాన్ ని చూపిస్తుంది. ఆ పర్సన్ సాడ్ గా వెళ్లిపోతాడు. హాన్ దగ్గరికి రాగానే ఏంటి అది చూసి నీకు కోపం రాలేదా అని తను అడిగితే కోపం ఎందుకు వస్తుంది బేబీ, నా చాయిస్ ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది కదా అని చాలా స్వీట్ గా ఆన్సర్ చేస్తాడు. రియా మనసులో ఒకటే ఆలోచన, అమ్మో వీడు 6 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో ఇప్పుడు మళ్ళీ అలాగే మారిపోయాడు అని. హాన్ కారు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక తాగుబోతు వచ్చి రియాని ఏడిపిస్తుంటాడు. హాన్ సరైన టైంకి వచ్చి వాడికి చంప పగలగొట్టి దూరంగా విసిరేస్తాడు. రియా అడ్డుపడకపోతే వాడిని అక్కడే చంపేసేవాడేమో గాని అడ్డుపడుతుంది. కానీ మన హాన్ పాత బుద్ధి మారుతుందా, ఆమెకు తెలియకుండానే తన మనుషుల్ని పంపించి ఆ తాగుబోతుని కిడ్నాప్ చేయిస్తాడు. ఇక రియాకి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ఆ కస్టమర్ ఉన్నాడే వాన్నైతే రాత్రికి రాత్రే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. అంతలో ఒక డేంజరస్ న్యూస్ తెలుస్తుంది. డోడో వాళ్ళ క్లాస్ తో కలిసి మౌంటైన్ క్యాంపింగ్ వెళ్ళిందని, అక్కడ తప్పిపోయిందని తెలియడంతో మిడ్ నైట్ అయినా కూడా హాన్, రియా అండ్ రెస్క్యూ టీమ్ సెర్చ్ చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ టైమ్ లో హాన్ కి డోడో బ్యాగ్ కనిపిస్తుంది. ఒక చిన్న లోయలో డోడో స్పృహ కోల్పోయి పడి ఉంటుంది. చలికి ఆమె ఒళ్ళంతా బ్లూ అయిపోతుంది. రియా అక్కడికి రాగానే హాన్ తన్ని డోడోని వెళ్లిపోమని చెప్తాడు. ఎందుకంటే చలికి ఆయన బాడీ కూడా అస్సలు ఎంకరేజ్ చేయట్లేదన్నమాట. అతను లేవలేని స్థితిలో కూడా ఉంటాడు. కానీ రియా తన్ని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోదు. అప్పుడు హాన్ గట్టిగా అరుస్తాడు, ప్లీజ్ రియా, నేను ఆల్రెడీ ఒకసారి నా కూతురుని కోల్పోయాను, మళ్ళీ ఆ తప్పు చేయలేను అని అనగానే రియా షాక్ అవుతుంది. అంటే నీకు అన్ని గుర్తున్నాయా అని నిలదీస్తుంది. అతను తల దించుకొని నిజాన్ని ఒప్పుకుంటాడు. తనకి మెమరీ లాస్ అవ్వలేదని, అదంతా ఒక నాటకమని, ఈసారి ఆయన నిజంగా ఓడిపోయాను అని ఫీల్ అవుతాడు. రియాని శాశ్వతంగా కోల్పోయాను అని అనుకుంటాడు. కానీ రియా కూడా కన్నీళ్లతో ఏడుస్తూ నీకేదైనా జరిగితే నిన్ను అస్సలు క్షమించను, నువ్వు నాకు అని చెప్పి తన కూతుర్ని తీసుకుని మెడికల్ టీం దగ్గరికి వెళ్తుంది. మెడికల్ టీం హాన్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రియా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. రియా హాన్ ని మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. చిట్ట చివరికి అన్ని గొడవలు, ఏడుపులు, ఎడబాట్లు అన్ని దూరం అయిపోయి ఇద్దరు లవర్స్ ఒకటవుతారు. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళ తలరాత కంటే మన హీరో వేసిన ప్లాన్లే ఎక్కువగా పని చేశాయనుకోండి. ఇక ఈ ముగ్గురు హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఈ స్టోరీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.